ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరు మడిపల్లి విలేజ్. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ, ఇతను సుభాష్. మంచి వంటకాలు చేస్తాడు, బాగుంటుంది. మా మచ్చల మల్లమ్మ క్యాటరింగ్ సర్వీస్కు ఇతనే. 963745 సంప్రదించండి. 333 నెంబర్. చూడండి, పల్లెటూరు వాతావరణంలో ఓల్డ్ హౌజెస్ ఎలా ఉంటాయో. ఇది ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఏ కాలమైనా కూడా ఇంట్లో చాలా బాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. వేడికి కానీ, చలికి కానీ, దేనికి కానీ ఇలాంటి ఇండ్లు మనం మరికొన్ని సంవత్సరాలు పోతే చూడలేము. కానీ మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇది మా ఇంటి దగ్గర చౌరస్తా. మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము మడిపల్లి బస్ స్టాండ్ కాడికి. మీకు చూపించడం కోసం వెళ్తున్నాం బండి మీద. మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్కి పోతున్నాము, ధర్మసార డైరెక్ట్. లెఫ్ట్ సైడ్కు ఇది బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ మాకు అమ్మవారు బోటరాయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ ఇది. బస్ వచ్చి ఇక్కడనే ఆగి రివర్స్ తీసుకుని పోతుంది. ఇటు వనసరం 2 కిలోమీటర్లు మాకు. అనంతసాగర్ 2 కిలోమీటర్లు మాత్రమే. డాంబా రోడ్డు పూర్తిగా. ఇది మా క్లాస్మేట్, మా మిత్రుడు, చిన్నప్పటి మిత్రుడు విద్యాసాగర్ గౌడ్ షాప్ అది. మనం ఇప్పుడు మా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. మడిపల్లి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో మా ఎంఎస్ గౌడ్ వేశ్యాస్ క్షేత్రానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇలా క్రాస్ రోడ్ వస్తే 3 బాటలు. ఇది ఆర్కే గౌడ్ క్రాస్ రోడ్. ఇలా జస్ట్ ముందుకు వెళ్తే ఇప్పుడు మీరు చూడవచ్చు ఎంఎస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రం. ఇదే మీరు చూస్తున్నది. మొక్కజొన్న తోట వేయడం జరిగింది. అక్కడ నుండి ఈ చివరి వరకు చూపిస్తాం. మెయిన్ రోడ్కు వేప చెట్టు. ఇక్కడి వరకు మళ్ళీ వచ్చింది వేప చెట్టు. ఇది అప్పుడప్పుడు పోయి అలా కూర్చుంటాను నేను, టైంపాస్ కోసం. అలా చూసేపు కూర్చొని వస్తా. ఇప్పుడు మనము కళ్ళు మండపకు దారి ఇది. ఇప్పుడు ఏదైతే ఆర్కే గౌడ్ చౌరస్తా ఉందో 3 బాటలు, అక్కడి నుంచి చిన్న కట్ట ఉంటుంది.